సెప్టెంబర్ నెల 30వ తేదీ పునీత జెరోము గారి పండుగ. గురువు, శ్రీసభ పండితుడు, బైబిలు శాస్త్ర పితామహుడు, గ్రంథాలయాల నిర్వాహకుల పాలక పునీతుడు. ఇహలోక ఆశలకు లోనై విలాస జీవితాన్ని గడుపుతున్న పునీత జెరోము గారు యుక్త వయసులో జ్వరముతో మరణిస్తారేమోనన్న సమయంలో క్రీస్తు ప్రభుని కలలో దర్శించి తన దుర్గుణాలను త్యజించుటకు రెట్టింపు పశ్చాత్తాప క్రియలను ఆచరిస్తూ సన్యాసిగా ఒక గుహలో కఠినమైన తపస్సు చేసి బైబిల్ని లాటిన్ భాషలో అనువదించారు. వీరు దైవ వాక్యాన్ని బోధిస్తూ తన నిజాయితీ మాటల కారణంగా అనేక విమర్శలను ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న వీరు సింహం బొమ్మ గుర్తుతో ప్రదర్శింపబడుతూ ఉంటారు. వీరు గురువులుగా అభిషిక్తులై బెత్లెహేములో ఎన్నో గురు నిలయాలు, మఠాలయాలు, ఉచిత పాఠశాలలు, యాత్రికుల కోసం సత్రాలను స్థాపించి మరొకసారి మరియా యోసేపులు రావడమే జరిగితే వారు ఉండడానికి స్థలం లేదనే ప్రశ్న రాకూడదని తలంచారు. పవిత్ర గ్రంథం గురించి తెలియకపోవడం అంటే క్రీస్తుని గురించి తెలియకపోవడమే అంటూ అనేకులను పవిత్ర గ్రంథం పఠించ తోడ్పడ్డారు. వీరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ప్రభువునందు శాశ్వతంగా నిద్రించారు. శ్రీసభ వీరిని పండితులుగాను, బైబిలు శాస్త్ర పితామహులుగాను గుర్తించడం జరిగింది. పునీత జెరోము గారు